చేస్తామని చెప్పినటువంటి మేడం अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरे सुंदरिकाक्षं ఇంకా వెడల్పుంటే మంచిగా వస్తుంది సేమ్ రాజన ఇంకే జరగండి ఇంకా బాగుండదు नैवेद्यं ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आपो ज्योतिरसम्मुदं ब्रह्म भूर्भुवस्वरो ओम भूर्भुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओम आपो ज्योतिरसम्मुदं ब्रह्म भूर्भुवस्वरो ओम लक्ष्मी नारायण नमः उमा महेश्वराभ्य नमः वाणिरण्यगर्भाभ्य नमः लक्ष्मी नारायण नमः उमा महेश्वराभ्य नमः वाणिरण्यगर्भाभ्य नमः रुद्राभ्य नमः अना रेडिन वाल इंगा एडवल इंगा इनकी చేస్తే మంచిగా వస్తది జరిగే ఇంటికి జరిగే డిహైడ్రేషన్ చెక్ కింద పడాలంట నాగర్ కర్నూలు అయిపోతాయంట నాగర్ కర్నూలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా ఈరోజు మన మండలం లోపల సెలెక్టెడ్ జీపీ పల్లెగడ్డ గ్రామ పంచాయతీ ఈ గ్రామ పంచాయతీ గాను మనము ఈ గ్రామ పంచాయతీ లోపల సర్వే ప్రకారంగా 66 మంది అంటే L1, L2, L3 ఈ విధంగా తీసుకుంటే మన గ్రామ పంచాయతీ లోపల 66 మంది లబ్ధిదారులు ఎంపిక కావడం జరిగింది. అర్హులైనటువంటి లబ్ధిదారులు మన గ్రామ పంచాయతీలో 66 మంది. దానిలో భాగంగా సెలెక్టెడ్ గ్రామ పంచాయతీ రోజు ముందు గ్రామ పంచాయతీ రోజు ఆ రోజు 10 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు భూమి పూజ కార్యక్రమం కూడా గౌరవనీయులు శాసనసభ్యులు మేడం చేతుల ద్వారా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈరోజు కూడా మేడం వారు ముందుకు పోసుకోవడం జరిగింది. ఇప్పుడు మేడం చేతుల మీదుగా పట్టా పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పీడీ హౌసింగ్ గారు కూడా తిరగమ్మా కొద్దిగా తిరగనా. అదేవిధంగా నెక్స్ట్ నాగారం అనంతమ్మ గారు మేడం చేతుల మీదుగా మణ్యమ్మ గారు మణ్యమ్మ రాములు మణ్యమ్మ గారికి కూడా మీరు మేడం చేతుల మీదుగా ఇల్లు పట్ట ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వాయుపట్ల లక్ష్మి గారు వారికి కూడా ఇల్లు పట్ట ఇవ్వడం జరుగుతుంది. కట్టుకోవాలి, 2 రోజుల్లో బేస్మెంట్ అయిపోవాలి. అదేవిధంగా మీకు
నెక్స్ట్ రాజ్యలక్ష్మి రెడీ ఉన్నారమ్మా. చూడదమ్మా ఇక్కడ చూడు అక్క. రాజ్యలక్ష్మి గారు రాజ్యలక్ష్మి గారు వారు కూడా భూమి పట్ట పంపిణీ చేయాలి. ఎం జ్యోతి వారికి కూడా భూమి పట్ట పంపిణీ చేయడం జరుగుతుంది మేడం చేతుల ద్వారా. తీసుకుని పట్ట ఎన్నుకోరు అందరు ఎన్నుకోరు కెమెరా ఎన్నుకోతే గౌరవ శాసనసభ్యులు మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా పల్లెగడ్డ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. అందరు బాగున్నారా? 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 బాగున్నారు. మరి నన్ను మాట్లాడతలేదు, నేను బాగున్నాను అడుగుతలేదు. అవునా? సంతోషమా? ఈరోజు ఇల్లు ఎన్ని సంవత్సరాల నుంచి వేచి చూసి అందరూ సంతోషమా? ముందుగా ఏదైతే ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద పల్లెగడ్డ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది, మీ అందరికీ ఈ పార్టీకి తెలిసే ఉంటుంది, తెలుసు కదా అందరికీ. ఆ రోజు 4 పథకాలు ఏవైతే రైతు భరోసా కానివ్వండి, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు, ఈ 4 పథకాలు ఒకటే రోజు మన గ్రామం నుంచే మొదలు పెట్టినాం. ఏదైతే దీంతో మరికెల్లో ఏమైందంటే పల్లెగడ్డ ఇంకా రెవెన్యూ గ్రామం మరికెల్లో ఉంటాయి కాబట్టి మరికెల్లో కూడా అందరికి రైతు భరోసా పడ్డట్టుంది. పడ్డదా కదా? చెప్తున్నాను. పల్లెగడ్డ ఏదైతే మరికెల్ రెవెన్యూ విలేజ్ అంతేనా? కరెక్ట్ చెప్తున్నానా తప్ప? మరి మాట్లాడారబ్బా. మరి మీరందరికీ కూడా ఈ రోజు అదే రోజు ఆ నెక్స్ట్ డేకి రైతు భరోసా పడ్డది. తర్వాత ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పైసలు పడ్డాయి. దాంతో పాటు ఈరోజు ఇల్లులు అనేటివి కూడా దాన్ని చాలా చాలా టైం తీసుకున్నాం, స్క్రూటినీ చేసినాం, కంటిన్యూస్గా అధికారులు కష్టపడ్డారు. ఇక్కడ ఉన్నారు అధికారులు అందరూ కూడా స్క్రూటినీ చేసినాం. రేషన్ కార్డుల కోసం మీరు అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. త్వరలో ఆ రేషన్ కార్డుల అప్లికేషన్ కూడా ప్రింట్ చేసి మీకు రేషన్ కార్డులు కూడా అందజేయబోతున్నాం. అంతేనా మరొకరు? కరెక్టా? అవన్నిటికీ కూడా స్క్రూటినీ పూర్తి చేసినాం. ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనం ముందుకు వెళ్తున్నామో ఒక్కొక్క పథకం ప్రతి ఒక్కరికి చేరే విధంగానే ప్రయత్నిస్తున్నాం. దాంట్లో నేను కానివ్వండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా అధికారులు కానివ్వండి ప్రతి ఒక్కరం ప్రయత్నిస్తూనే ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఏవైతే పథకాలు వస్తున్నాయో అర్హులకు చేరుతున్నాయో లేదో చూసుకోవాలి, కరెక్ట్గా చేరుతున్నాయో లేదో చూసుకోవాలి. కొన్ని దగ్గర ఇబ్బందులు ఉండొచ్చు, లేవని చెప్పలేదు నేను, అవునా? ప్రతి దగ్గర ఇబ్బందులు వస్తున్నాయి. వచ్చినప్పుడు కూడా దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అనేది మేము చూస్తున్నాం. తప్పకుండా పల్లెగడ్డ గ్రామం అందరు కూడా ఈ సందర్భంగా నా మీద కొంచెం ప్రేమ పెరుగుతుందని అనుకుంటున్నాను. పెరుగుతుందా? పెరుగుతుంది కదా. మరి పల్లెగడ్డని చూస్ చేసుకుని ఇన్ని గ్రామాలు మరికెల్లో ఉన్నా కూడా పల్లెగడ్డని చూస్ చేసుకొని మీకు ఇచ్చిన అంటే కొంచెం పెరిగేరాగా చూడండి కదా, పెరుగుతుందా? ఆశీర్వదిస్తారా ఇయ్యరా? మీరు చాలా వరకు ఉన్న పథకాలన్నిటివి కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం. దీనిలో మొదటిది ఏదైతే బస్సు కానివ్వండి మహిళలకి, దాంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, దాంతోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు కానివ్వండి వస్తుంది కదా. చాలా వరకు ఊర్లో అయితే వస్తుంది 200 ఉచిత కరెంటు, 90% మందికి వస్తుంది కదా. మొత్తం ఊరు మొత్తం వస్తుందా? కొంతమంది ఎవరైనా ఒకరిద్దరు మిగిలిపోయినా కూడా వాళ్ళకు కూడా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా త్వరలో ఇస్తాం. దాంతోపాటు 500 గ్యాస్ సిలిండర్ కొందరికి వస్తుంది. దాంట్లో కూడా కొంతమంది ఏంటంటే ఇంకా కొన్ని అప్లికేషన్ ఇష్యూస్ వల్ల కొన్ని అటు ఇటు అయినాయి, అవి కూడా సరిదిద్దుకుంటున్నాం. అది కూడా త్వరలో మిగతాది ఎనేబుల్ ఆప్షన్ రాగానే అవి కూడా మీకు ఇస్తాం. మిగతా వాళ్ళకి దీని అడుగుతారు.
ప్రభుత్వం ఇంత చేస్తుంది, ఆ చేసిన దాని గురించి మనం మాట్లాడడం, కానీ చెయ్యని దాని గురించి ఏది కావాలో అనేది, దాని గురించి కొత్త పెన్షన్ల గురించి దాని గురించి కూడా ఆలోచన నడుస్తుంది. నీ ఒకటేసారి చెప్తున్నా, మళ్ళీ చెప్పాలి పోయేటప్పుడు, సరేనా? అందరికీ కూడా దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేసి త్వరలో అవి కూడా మొదలు పెడుతుంది. మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ నమ్మకంతోనైతే ఓటేసి ఈరోజు నన్ను గెలిపించిండ్రో, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ నన్ను గెలిపించుకుండ్రో, తప్పకుండా మీకోసం పనిచేస్తా అని చెప్పిన ఆ రోజు, ఈరోజు కూడా చెప్తున్నా, త్వరలో ఏ పథకాలు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగానే ప్రయత్నిస్తూ ముందుకెళ్తాను. దీంట్లో మీకు ఇప్పటికే చాలా వరకు చాలామందికి తెలుసు, కళ్యాణ లక్ష్మి చెక్లు కానివ్వండి, ఏదైతే సీఎంఆర్ఎఫ్ కింద మీరు మెడికల్ బిల్స్ పెట్టుకున్నా, ఎల్ఓసీలు పెట్టుకున్నా, వీటిలో ఎక్కడ కూడా ఎవరు ఏంటి అనేది చూడకుండా పనిచేస్తున్నాను నేను ఈరోజు. నేను నిజం చెప్తున్నా అమ్మా, ఎందుకంటే ఇంతకుముందు ఇబ్బందులు పడ్డారు మీరందరూ. కొంతమందిని చూస్తుండే, కొంతమందిని చూడకపోతుండే. అవునా? కరెక్ట్ చెప్తున్నా తప్ప? కరెక్టా తప్ప? కరెక్టే కదా? కొంతమందిని చూసి ఉండేనా కదా? కరెక్ట్ చెప్తున్నానా? మరి ఆ రోజుల నుంచి ఈరోజు ప్రతి ఒక్కరు అర్హులకి ఇచ్చుకుంటూ వెళ్తున్న దాంట్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా త్వరలో అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటా ముందుకు వెళ్తామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, తాత నీళ్ళ సమస్య అని చెప్పినావు, నేను ఇప్పుడే మాట్లాడి చెప్తా ఏ సంగతి అనేది కూడా, సరేనా? మాట్లాడి చెప్తా అంటున్నా, మాట్లాడి చెప్తా. మరి పోయి వస్తా, కలుస్తా అందరినీ మళ్ళీ. మేడం, చిన్న విషయం మేడం, ఈ పల్లెగడ్డ కావాలి తరఫున అడుగుతున్నాము. ఈ ల్యాండ్ మొత్తం ఎండోమెంట్లో ఉంది మేడం, కొంచెం అందరు ఇల్లు ఎండోమెంట్లో ఉన్నాయి. కొంచెము మాట్లాడాను, మినిస్టర్ గారు తీసుకొని వెళ్ళాను, అది దానికి కొంచెం టైం పడుతుంది.